హలో గైస్, దిస్ ఈజ్ రోషిత. మేము ఫిజిక్స్లో కొత్తగా 100 మార్క్స్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. అంటే ఈ చాప్టర్స్ చదివితే ఖచ్చితంగా 100 మార్క్స్ వస్తాయి అన్నట్టు. నేను కొన్ని చాప్టర్స్ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఆ చాప్టర్స్లో ఉండి నేను ఫస్ట్ యూజ్ చేసుకునే చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఈ చాప్టర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ చాప్టర్ యొక్క వైటేజ్ వచ్చేసరికి యావరేజ్గా 3 క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి ఇయర్లో, అంటే 12 మార్క్స్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు అసలు కరెంట్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. కరెంట్ I = dq/dt అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ టైం. కరెంట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ నుండి నెగిటివ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. ఎందుకు అలాగా అంటే, ఇది పాజిటివ్ అని ఇది నెగిటివ్ అనుకోండి. కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఎందుకు కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది? ఆపోజిట్ టు ద ఎలక్ట్రాన్ ఫ్లో కరెంట్ ఫ్లో ఒక డైరెక్షన్ జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ ఫ్లో అనేది నెగిటివ్ టు పాజిటివ్ డైరెక్షన్ జరిగినప్పుడు యూజువల్ ఎలక్ట్రాన్ ఛార్జ్ నెగిటివే కదా, కాబట్టి నెగిటివ్ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్ జరిగినప్పుడు సైమల్టేనియస్గా దానికి ఆపోజిట్గా కరెంట్ యొక్క డైరెక్షన్ జరుగుతుంది. అంటే ఇలాగా ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ డైరెక్షన్. డెఫినేషన్ ఏంటో చూద్దాం. డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ నెట్ ఛార్జ్ ఫ్లోస్ టు ద సర్ఫేస్. అంటే ఒక సర్ఫేస్లో ఎంత అయితే నెట్ ఛార్జ్ ఫ్లో అవుతుందో దాన్ని కరెంట్ అని చెప్తాం. అంటే I = dq/dt కదా. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైంలో ఎంత అయితే నెట్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందో దాన్ని మనం కరెంట్గా డిఫైన్ చేస్తాం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ టైం. దీని SI యూనిట్స్ వచ్చేసరికి యాంపియర్గా డిఫైన్ చేస్తాం మనం కరెంట్ని. ఓకేనా. ఇప్పుడు ఇలానే ఒక సమ్ చూడండి, ఇది చాలా ఈజీగా ఇస్తాడు, జస్ట్ బేసిక్ సమ్. Find current flows through a conductor at t = 2 seconds if charge flows rate varies with the time. అంటే కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. టైం కరెంట్ ఛార్జ్ ఇచ్చేసాడు, టైం 2 seconds ఇచ్చాడు. ఈ టైం 2 secondsలో ఛార్జ్ అనేది ఈ ఈక్వేషన్లో ఉన్నప్పుడు కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. నార్మల్గా నేను మీకు కరెంట్ ఏం చెప్పాను, I = dq/dt అని చెప్పాను. అంటే రేట్ ఆఫ్ ఫ్లో. అంటే ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్కి ఫార్ములా ఏం చెప్పాను, ఇది బేసిక్ అనమాట. దేంట్లోనే మ్యాక్సిమం దీన్ని దాటవాళ్ళు n/n-1 అనమాట. అంటే ఏదైనా పవర్స్లో ఇప్పుడు 2t² ఉందనుకోండి, ఇది మీకు n అవుతుంది, n = 2 అవుతుంది. అప్పుడు అలా చేసుకోవాలి. n తీసుకున్నాను కదా, 2 × 2t 2 - 1 4t వస్తుంది ఆన్సర్. ఓకేనా. అలాగే ఈ సమ్ని సాల్వ్ చేసుకోవాలి. t² + 5t + 6. ఇప్పుడు ఏదైనా ఒక ఇక్కడ నాకు టీ ఉంది కాబట్టి వేరియబుల్ తీసుకున్నాను. ఒకవేళ టీ లేకపోతే ఉత్తి కాన్స్టెంట్గా 6 కానీ 4 కానీ 3 కానీ ఉంటే అది కాన్స్టెంట్, అంటే 0 అయిపోతుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. n/n-1 చేస్తే 2t + 5 + 0. I = 2t + 5. టీ ఎంత ఇచ్చేసాడు, 2 seconds ఇచ్చేసాడు. I = 2 × 2 + 5. I = 2 2s ఎంత 4, 4 + 5 ఎంత 9 ఆంపియర్స్. ఓకేనా. ఇలా చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. కరెంట్ అనేది 9 ఆంపియర్స్ యొక్క కరెంట్ ఉంటుంది. ఓకేనా. ఇలా సమ్న బేసిక్గా ఇచ్చిన సాల్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇట్ క్రియేట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ లైన్స్ బై మీన్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఇప్పుడు ఏదైనా మనం కరెంట్ ఫ్లో అవ్వాలంటే దానికి బ్యాటరీ ఉండాలి, అంటే ఆల్రెడీ ఛార్జ్ అయిపోతుంది. దానివల్ల అంటే ఆ బ్యాటరీలో ఎలక్ట్రాన్ ఫ్లో జరగడం వల్ల మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అది పొటెన్షియల్ డిఫరెన్స్ని 2 ఎండ్స్, అంటే పాజిటివ్ ఎండ్లో నెగిటివ్ ఎండ్లో క్రియేట్ చేసి కెమికల్ రియాక్షన్స్ వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ని ఎక్కువ చేపిస్తుంది. నార్మల్గా న్యూట్రల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం బ్యాటరీని ఆన్ చేసేటట్టు స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరిగి కరెంట్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. నేను మళ్ళీ ఈ ఫార్ములా ఒకటి బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది పొటెన్షియల్ అనమాట. అలాగే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్, అంటే E = dV/dr. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఎలక్ట్రోస్టాటిక్స్ అనే చాప్టర్లో కూడా వస్తుంది. అప్పుడు నేను ఈ పొటెన్షియల్ నుండి V = E × dr లేదంటే V = E × L అనే ఫార్ములాని తీసుకున్నాను. ఓకేనా. ఇవన్నీ బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మీకు డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటో చెప్తాను చూడండి.
The net displacement present after applying the electric field, the net displacement per unit time is defined as a డ్రిఫ్ట్ వెలాసిటీ. అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత ఎంతైతే డిస్ప్లేస్మెంట్ మొత్తంగా వస్తుందో దాన్ని డ్రిఫ్ట్ స్పీడ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైంలో మనం ఎలక్ట్రిసిటీని అప్లై చేసినప్పుడు ఎంతైతే డిస్ప్లేస్మెంట్ జరుగుతుందో దాన్ని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. దీనికి ఫార్ములా వచ్చేసరికి I=NA/VD. VD అంటే డ్రిఫ్ట్ స్పీడ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఎన్ అంటే ఇక్కడ ఛార్జ్ డెన్సిటీ, నెంబర్ ఆఫ్ ఛార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే వాడు క్వశ్చన్లో ఇచ్చిస్తాడు వాల్యూమ్ మనం కనుక్కోవాలి, ఏంటి క్యూబ్ అని ఇస్తాడు, లేదంటే సంథింగ్ షేప్స్ అని ఇచ్చి వాడు వాల్యూమ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఫ్రీ ఛార్జెస్ వాడు ఇచ్చేస్తాడు. అలాగే ఈ అంటే ఛార్జ్ ఆన్ ఈచ్ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻−19. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. వీడి అంటే డ్రిఫ్ట్ స్పీడ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకేనా. ఇప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములాని ఇంకొక ఫార్ములా ఉంది, I=NA/VD కాకుండా ఇంకొక ఫార్ములాని నేను డిరైవ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నార్మల్గా ఒక బ్యాటరీ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కొలిజన్స్ జరుగుతున్నాయి. కొలిజన్ 1 అని, కొలిజన్ 2 అని. కొలిజన్ 1 దగ్గర ఇనీషియల్ వెలాసిటీ 0 పార్టికల్ రెస్ట్లో ఉంటుంది. కొలిజన్ 2 ఈ రెండింటికి మధ్య జరిగే టైం ఇంటర్వెల్ని మనం రిలాక్సేషన్ టైం అని అంటాం. ఈ ఫార్ములాని ఎలా డిరైవ్ చేసుకోవాలంటే నార్మల్గా మనకి కైనమాటిక్స్లో ఉంటుంది V=U+AT అనే ఫార్ములా. నేను కొలిజన్ 1 ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఇనీషియల్లీ రెస్ట్ కాబట్టి VD తీసేసుకుంటున్నాను. VD అంటే డ్రిఫ్ట్ స్పీడ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. నార్మల్గా కైనమాటిక్స్లో నార్మల్ వెలాసిటీ తీసుకుంటాను, ఇక్కడ డ్రిఫ్ట్ స్పీడ్ డ్రిఫ్ట్ వెలాసిటీ తీసుకున్నాను. U+AT కొలిజన్ 1లో కాబట్టి ఇది 0 అయిపోతుంది. VD=AT. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ప్రకారం F=m కదా. అప్పుడు ఏ ఎంత వస్తుంది? F అంటే ఫోర్స్, M అంటే మాస్, A అంటే యాక్సిలరేషన్, A అంటే F/m. VD=F/m × T. F అంటే ఎలక్ట్రోస్టాటిక్స్లో చెప్పాను, E=F/Q అని. F=EQ అవుతుంది. VD=EQ/τ/m. ఇది డ్రిఫ్ట్ స్పీడ్. E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, Q అంటే ఛార్జ్ అనే ఎలక్ట్రాన్, τ అంటే రిలాక్సేషన్ టైం, అండ్ దెన్ మాస్. దీన్ని ఇలా కూడా రాస్తారు, VD=E. EQ బదులు నార్మల్గా ఛార్జ్ అనే ఎలక్ట్రాన్ కాబట్టి E/τ/m. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఈ రెండు. ఓకేనా. ఇలా డెరివేషన్ వస్తుంది. ఇప్పుడు రెసిస్టివిటీ అంటే ఏంటో చెప్తాను. రెసిస్టివిటీ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. R=ρL/A. ఈ ఫార్ములా వస్తుంది. దీన్ని మనం రెసిస్టివిటీ అంటాం. ఇదేమో రెసిస్టెన్స్, ఇది రెసిస్టివిటీ, ఇదేమో లెంత్, అండ్ దెన్ దిస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. I=NA/VD ఫార్ములా ద్వారా నేను డిరైవ్ చేస్తాను. అసలు VD అంటే డ్రిఫ్ట్ స్పీడ్ కదా, మనకి వచ్చిన ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. NE అంటే E/τ/m అంటే ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు? NE² AE/τ/m. నార్మల్గా మనకి ఫార్ములాస్ రావాలి కాబట్టి మనం ఇలా ఈజీ వేలో సింప్లిఫై చేసుకుంటున్నాం. E=V/L కదా. అప్పుడు నేను ఈ ప్లస్లో V/L వేస్తాను. I=NE² AV/L m/τ. ఇప్పుడు నాకు రెసిస్టివిటీ కావాలి, రెసిస్టెన్స్ కావాలి. రెసిస్టెన్స్ కావాలంటే ఎంత? V=IR. R అంటే ఎంత వస్తుంది? V/I వస్తుంది. కాబట్టి నేను ఐని కిందకి తెచ్చేసుకుంటున్నాను. అప్పుడు అలా నార్మల్గా I=NE² AV/τ/L m. LM/NE² A/τ V/I. V/I ఎంత వస్తుంది? R వస్తుంది. R=L/A. కాన్స్టెంట్ అంటే ఈ రెండింటిని నాకు ఫార్ములా ఇది డిరైవ్ అవ్వాలి కాబట్టి ఈ రెండింటిని పక్కకు రాసుకుంటున్నాను. M/NE². అప్పుడు ఇది వస్తుంది కదా. అప్పుడు R=ρL/A. R=ρL/A కదా ఫార్ములా. రో అంటే ఎంత వస్తుంది? M/NE². అంటే రెసిస్టివిటీకి ఫార్ములా ఏంటి? ρ=M/NE² అనే ఫార్ములా రెసిస్టివిటీకి.
క్వశ్చన్స్లో ఇవన్నీ వాల్యూస్ ఇచ్చేసి రెసిస్టివిటీ ఎంత అని అడుగుతాడు. రెసిస్టివిటీకి ఫార్ములా ఏంటి? M/, అంటే మాస్ బై నెంబర్ ఆఫ్ ఫ్రీ ఛార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఛార్జ్ అని ఈచ్ ఎలక్ట్రాన్ అండ్ టౌ అంటే రిలాక్సేషన్ టైం. ఇప్పుడు దీని మీద కొన్ని అజంప్షన్స్ చెప్తాను చూడండి. రెసిస్టివిటీ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ మెటల్ బట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. రో అంటే M/Ne² టౌ కదా, అలాగే ఇది నేచర్ ఆఫ్ ద మెటీరియల్తో పాటు టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే టెంపరేచర్ మీద డిపెండెంట్ అనమాట. ఇప్పుడు నార్మల్గా కండక్టర్స్ అనేవి హై టెంపరేచర్ దగ్గర కండక్టర్కి టెంపరేచర్ పెంచామనుకోండి, రెసిస్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్తో పాటు. అప్పుడు రెసిస్టివిటీ కనుక ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? దానికి ఇన్వర్స్ కండక్టివిటీ కదా, అప్పుడు కండక్టివిటీ డిక్రీజ్ అయిపోతుంది. అప్పుడు కండక్టర్స్ అనేవి హై టెంపరేచర్స్ దగ్గర పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కండక్టర్ ఈజ్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎట్ హై టెంపరేచర్. అదే ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్లోకి వచ్చేసరికి ఈ కండిషన్ అనేది రివర్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇన్సులేటర్ సెమీ కండక్టర్స్లో టెంపరేచర్ పెంచామో రెసిస్టివిటీ అనేది తగ్గుతుంది. రెసిస్టివిటీ తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది? కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్ అట్ హై టెంపరేచర్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం రెసిస్టివిటీ యొక్క నేచర్ ఆఫ్ ద మెటీరియల్, రెసిస్టివిటీని బేస్ చేసుకొని దానికి కండక్టివిటీ, ఒక మెటీరియల్కి కండక్టివిటీ ఎలా ఉందనేది చెప్పగలం. అలాగే పాయింట్ ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సెమీ కండక్టర్స్ అట్ 0 Kelvin బిహేవ్స్ యాజ్ ఎ ఇన్సులేటర్. 0 Kelvin అనే టెంపరేచర్ దగ్గర, అంటే 273 degrees Celsius దగ్గర ఒక సెమీ కండక్టర్ అనేది ఇన్సులేటర్గా బిహేవ్ చేస్తుంది. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ చేయండి తరోగా, అప్పుడే మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఇంకొన్ని కొత్త టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. గైస్, ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ మై వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. బాయ్ బాయ్.